హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఒక వంట వీడియోతో మీ ముందుకు వచ్చాను. తప్పకుండా చూడండి. అసలు కేవలం పెద్ద వీడియోలు చూడట్లేదనే పెట్టట్లేదండి, షార్ట్సే పెడుతున్నాము. ఈరోజు మా అక్కాళ్ళ ఇంట్లో అయితే చికెన్ పికిల్ చేశారు. సరే వీడియో తీసి పెడదామని చెప్పి తీసానన్నమాట. అదిగోండి, చికెన్ శుభ్రంగా కడుక్కొని కేజీన్నర చికెన్ అనమాట. అది కేజీన్నర చికెన్కి ఒక గుప్పెడు ఉప్పు వేసింది. మళ్ళీ మనం తర్వాత ఉప్పు కలుపుకుంటాము, తక్కువ వేసింది అనమాట. ఒక 100 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5 స్పూన్లు కారం, 2 స్పూన్లు పసుపు కూడా వేసింది. వేసి అది శుభ్రంగా కలిపి పెట్టేసుకుంది అనమాట. కలిపేసి నానబెట్టుకుంది. అదే మ్యారినేజ్ అంటారు కదా, అలా చేసి పెట్టుకుంది ఒక 2 గంటల పాటు. ఒక 2 గంటలు అలా పెట్టుకుంటే బాగా ముక్కకి పట్టిద్దంట. ఉప్పు కారం మసాలా అంతా ముక్కకి పట్టిద్దంట. తర్వాత ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉండటం కోసం ఇలా ముందుగా కలిపి పెట్టుకుంటారంట. నేను ఎప్పుడూ చేయలేదు చికెన్ పచ్చడి, నేను ఎప్పుడూ చేయలేదండి. ఎప్పుడైనా మా అక్క చేసినప్పుడు ఇస్తే తీసుకుని తినడం తప్ప నేను ఎప్పుడూ చేయలేదు. అందుకే ఈరోజు వీడియో తీసి పెడదాము, ఎప్పుడైనా మనం కూడా చేసుకోవడానికి చూసుకోవడానికి ఉంటుందని చెప్పి తీస్తున్నాను అనమాట. అదిగోండి, చూడండి చక్కగా కలుపుతుంది కదా. అలా కలిపేసి మొత్తం మళ్ళీ నొక్కేసి లోపలికి గట్టిగా మూత పెట్టేసింది. ఇలా ఒక 2 గంటలు నానబెట్టుకోవాలంటండి. అప్పుడు ఆ మొక్కకి ఉప్పు కారం పసుపు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది కదా, అది అంతా కూడా చక్కగా పట్టుద్దంట. అది కూడా చూడండి నొక్కుతుంది. అలా నొక్కేసి మూత పెట్టేసుకుంది. అలా 2 గంటల సేపు ఉంచింది. చాలా నీట్గా క్లీన్గా చేసిద్ది అనమాట. 2 గంటల తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందనమాట. అది ఆ ముక్కలో మళ్ళీ ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి, అందుకోసం ఆయిల్ పెట్టుకుంది. ఇందాక కలిపినప్పుడు గరం మసాలా వేయలేదు కదా, అప్పుడు వేయకూడదండి, ఇప్పుడే వేయాలంట. మనం ఫ్రై చేసుకునే ముందు వేసి కలుపుకోవాలంట. వేసి కలుపుకొని ఫ్రై చేయడానికి వేస్తుంది అనమాట. నిదానంగా చక్కగా నీట్గా చేసిద్ది అనమాట. ఎవరికన్నా బయటికి ఇవ్వాలి అంటే కనుక ఇంకెంత జాగ్రత్తగా చేసిద్దో మనకి పిచ్చెక్కిపోద్ది, అంత నీట్గా చేసిద్ది. ఇదిగోండి, వెల్లుల్లిపాయలు చూపించాను కదా, ఒక 100 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకొని అలా ఒలిచి పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. దానిపైన తోలు ఉంటుంది కదా, అదేం తీయక్కర్లేదు, ఉంటేనే టేస్ట్గా ఉంటుందంట. అందుకని చెప్పేసి ఫుల్గా క్లీన్గా ఒలిచేయకుండా అలా తోలుతో పాటే వేసి మిక్సీ చేసేసుకోవాలి. 100 గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకుంది, మిక్సీ పెట్టేసుకుంది అనమాట. ఫ్రై చేస్తుంది చికెన్ ముక్కలు. అలా ఫ్రై చేస్తుంటే ఓ 1/4 కేజీ చికెన్ వరకు మేమే తినేసాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. చక్కగా అలా ఫ్రై చేసి తీసింది. మొత్తం 3 వాయిల దాకా అయినట్టున్నాయి. కొంచెం కొంచెంగా ఫ్రై చేసింది చక్కగా. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక డెప్ప గిన్నెలోకి తీస్తుంది. మళ్ళీ పచ్చడి కలుపుకోవాలి కదా, అందుకని అందులోకి తీస్తుంది. ఇది 2వ వాయి అనుకుంటానండి, 2వ వాయి వేసింది. అలా 2 సార్లు 3 సార్లుగా వేసి మొత్తం చక్కగా ఫ్రై చేసింది. ముందు వాయి బాగా వేగిపోయింది. అలా వేగితే ముక్క గట్టిపడిపోయిద్ది అని చెప్పి 2వ వాయ కొంచెం పచ్చిగా అంటే పచ్చిగా కాదు, ఫ్రై అయ్యింది, కొంచెం తెల్లగా కనిపిస్తుంది కదా, ఆ టైంలో తీసింది అనమాట. అలా అయితే బాగుంటుంది, లేకపోతే ముక్క బాగా గట్టిగా అయిపోద్ది కలిపిన తర్వాత పచ్చడి అని చెప్పేసి కొంచెం 2వసారి 3వసారి మాత్రం అలా కొంచెం తెల్లగా కనిపెట్టి తీసింది. ఇప్పుడు చూసారు కదా, ఇందాక వెల్లుల్లిపాయలు ఆడి పెట్టుకుంది కదా, అది కరివేపాకు ఆ చికెన్ ఫ్రై చేసిన ఆయిల్లో ఆ 2 కూడా ఫ్రై చేస్తుంది. ఫ్రై చేసిన తర్వాత అది బాగా చల్లారిపోవాలి. ఆయిల్ కరివేపాకు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వేపినవి, అవి బాగా చల్లారిపోవాలన్నమాట. మళ్ళీ చల్లారేదాకా ఇంకో గంట టైం పట్టింది ఫ్యాన్ కింద పెట్టినా సరే. ఆ తర్వాత అది కూడా చల్లారిన తర్వాత ఫ్రై చేసిన ముక్కల్లోకి ఆవపిండి తీసుకుంది. 2 స్పూన్ల ఆవపిండి, కేజీన్నర చికెన్ కదా, 2 స్పూన్ల ఆవపిండి తీసుకుంది. ఇందాక కారం ఉప్పు వేసాము, అయినా మళ్ళీ వెయ్యాలన్నమాట.
ఇందాక మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసాం కదా, దానికి తగ్గట్టుగా చూసుకొని మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. ఇక్కడ అక్క మళ్ళీ వేస్తుంది, అలా మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. సాల్ట్ తెచ్చుకోవటం మర్చిపోయాం, అందుకే లేట్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ కూడా వేస్తుంది సరిపడా. సాల్ట్ ఎక్కువైతే కష్టమైపోయిద్దని చూసి వేస్తుంది. తగ్గినా తినొచ్చు కానీ ఎక్కువైతే అసలు తినలేము కదా, దేంట్లో అయినా ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము. తగ్గితే మాత్రం కొంచెం కలుపుకొనైనా తినొచ్చు కానీ ఎక్కువ ఉంటే తీసుకోలేము కదా బయటికి. అందుకని చాలా జాగ్రత్తగా చూసి వేస్తుంది. వేసి ఇప్పుడు ఆ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుతుంది అన్నమాట. మళ్ళీ ఫ్రై చేసిన ముక్కలకి పట్టేటట్టుగా ఇలా కలుపుతుంటే మాకు అక్కడ నోరు ఊరిపోతుంది. ఉండండి బాబు మీరే తిందురు కానీ ఆగండి ఆగండి అంటుంది. ముక్కలకు మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఊరికే ఇలా తిప్పేస్తే అవ్వదు కదా, చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంతమంది ఇంట్లో నిల్వ ఉండదు కానీ కొంతమంది కొంచెం నిల్వగా ఉంచుకుంటారు. అలాంటప్పుడు జాగ్రత్తగా మంచిగా చేసుకుంటేనే బాగుంటుంది కదా, అందుకని చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఇప్పుడు అది చల్లారిపోయింది కదా, కరివేపాకును వెల్లుల్లిపాయలు వేయించింది అది వేస్తుంది అన్నమాట. అది కూడా వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం క్లీన్గా ఆ బాండిల్ మొత్తం క్లీన్గా తుడిచేసేస్తుంది అన్నమాట. అసలు ఏం వేస్ట్ పోయే పని లేదు. క్లీన్గా తీసేస్తుంది చూడండి. ఉంటే ఉంటే ఏమైద్ది వదిలేసాయి అంటే అసలు వదలదు. మీకేం తెలియట్లే అంటది. చూస్తున్నారుగా ఎంత జాగ్రత్తగా తీస్తుందో. మళ్ళీ మూకిడి చూపిస్తుంది మనకి తీసేసానని. ఇప్పుడు ఇది కూడా చక్కగా కలుపుకోవాలండి. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదా పచ్చడి, టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలంట. నిమ్మకాయ రసం కూడా వేసిద్ది ఇప్పుడు. ఇది కొంచెం ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకున్నాక నిమ్మరసం అంటే ఏదన్నా మళ్ళీ వేడి ఉంటే నిమ్మరసం వేయగానే చేదు వచ్చేసిద్దంట పచ్చడి. అందుకని ఏమన్నా వేడి ఉందేమోనని చూసుకుంటుంది. బాగా చల్లారిన తర్వాత అదిగోండి నిమ్మకాయ రసం. కేజీకి డజన్ నిమ్మకాయలు అంటండి, దాన్ని బట్టి చూసుకొని మీ పులుపుకు తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా బాగా కుదిరిందండి. ఈ చిన్నప్పుడు మనం ఆవకాయ పచ్చడి అది చేసుకున్నప్పుడు జాడీలోకి తీసిన తర్వాత ఎలా డెప్పులో కలుపుకొని తింటాం, అలా తిన్నాం అన్నమాట. ఇవాళ చికెన్ పచ్చడితో కుమ్మేసాము. చాలా టేస్ట్గా వచ్చింది అసలు పచ్చడి అయితే మాత్రం. మీరు కనుక వీడియో చూసి ట్రై చేస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఉప్పు కారం పులుపు అన్నీ చక్కగా సరిపోయినాయి. అసలు ఎంత టేస్ట్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా జ్యూసీగా ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి పచ్చడి. వీడియో చూస్తుంటే నోరు ఊరిపోద్ది అన్నమాట. చూస్తున్నారా ఎంత బాగుందో పచ్చడి. చూడటానికి ఎలా ఉందంటే టేస్ట్ ఎలా ఉందో ఆలోచించండి. అంత బాగుంది అసలు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి, చూసి ట్రై చేయండి, కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఇంకా కలవాలి అని చెప్పి కలుపుతుంది అనమాట. ఇంకేమన్నా వేడి ఉంటే చల్లారిపోతే బాక్సులోకి తీసేసి మళ్ళీ మాకు అందులో అన్నం కలపాలి కదా, అందుకని చెప్పి అలా ఇంకా కలుపుతూ ఉంది. మధ్యలో మాకు ఒకసారి ఉప్పు ఎలా ఉందో, ఉప్పు సరిపోయిందో లేదో, అన్నీ సరిపోయినాయో లేదో చూడమని మాకు టేస్ట్కి చూపించింది. ఓ 1/2 కేజీ 300 గ్రాముల చికెన్ వరకు తినేసాం, ఫ్రై చేసిన దగ్గర నుంచి పచ్చడి కలిపే వరకు. మళ్ళీ తర్వాత ఆ డెప్ప గిన్నెలో అన్నం వేస్తే అన్నం తిన్నాం.
చికెన్ పచ్చడి అయితే మాత్రం సూపర్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పెద్ద వీడియోలు కూడా చూస్తే కనుక ఏ వంట అయినా చేస్తే తప్పకుండా వీడియో తీసి పెడతాను. కేవలం పెద్ద వీడియోలు అసలు ఏంటో ఎవరు చూడట్లేదు, 10 మంది 20 మంది కూడా చూడట్లేదు అని చెప్పేసి ఇదిగా అనిపించి తీయట్లేదు, షార్ట్సే పెడుతున్నాము. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి తీస్తున్నాం, చాలా ఇంట్రెస్ట్గా తీస్తున్నాము, కానీ ఎవరు చూడట్లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.